ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో జరిగిన అన్యాయంపై ఇవాళ కమిషన్ కార్యాలయంలో అభ్యర్థులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 23, 2022 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నిబంధన ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందే బీఈడీ పాస్ కావాలని చెప్పి ఒక నిబంధన ఉంది. మరి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 1:2 రిజల్ట్ కూడా 17/3/2025 నాడు 1:1 వచ్చింది. దాంట్లో కొద్దిమంది అభ్యర్థులు మిస్ అయిండ్రు ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారు పొరపాటున. అంటే 21/12/2022 పాస్ అయితే 30 డిసెంబర్ 2022 పాస్ అయిన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వలన ఈ యొక్క టీజీపీఎస్సీ ఆ అభ్యర్థులను పక్కకు పెట్టి వేరే వారికి ఈరోజు సెలక్షన్ లిస్ట్ చోటు కల్పించింది. మరి దీనిపైన అభ్యర్థులు వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీని అడిగితే మా తప్పిదమైంది, ఇది ఎవరికి మీరు చెప్పుకోకండి అని చెప్పి మళ్ళీ కూడా మెయిల్ పెట్టిండ్రు టీజీపీఎస్సీ. కానీ వాటిని అవి పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థులు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇంతవరకు రెస్పాండ్ కాకుండా ఈరోజు టీజీపీఎస్సీ వివరిస్తా ఉంది. అందుకే ఇవాళ బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో కూడా ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే యూనివర్సిటీ చేసిన తప్పిదం విద్యార్థులకు శాపంగా మారొద్దని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు చేసే అభ్యర్థులకు నమ్మకం కలగకుండా ఆ రోజు చేసింది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అభ్యర్థులకు విద్యార్థులకు ఈరోజు నమ్మకం కలిగేలా వివరిస్తూ వస్తా ఉంది. ఈరోజు నోటిఫికేషన్లు కూడా ఎన్నో నోటిఫికేషన్ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నది. కాబట్టి మళ్ళీ కూడా యూనివర్సిటీ చేసిన తప్పిదాలు ఈరోజు అభ్యర్థుల్లో తీవ్ర ఈరోజు వాళ్లకు అనుమానాలు కూడా రేకెత్తిస్తా ఉన్నాయి. నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా టీజీపీఎస్సీ వెంటనే స్పందించి కమిషన్ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం సార్ గారు స్పందించి వెంటనే అది వెరిఫై చేసి ఈ యొక్క జరిగిన అన్యాయాన్ని కూడా సరిదిద్ది అయితే 11 మంది అభ్యర్థులకు నష్టపోయారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా, వాళ్ళంతా కూడా టాప్ ర్యాంక్ లో ఉన్నారండి. 3rd ర్యాంక్ కానీ 6th ర్యాంక్ కానీ 100, 150 టాప్ ర్యాంక్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్లకు అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి మరొకసారి టీజీపీఎస్సీని మేము కోరుతా ఉన్నాం.